హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త రకం డిఏపి, నానో డిఏపి అనే ఎరువు మార్కెట్లోకి వచ్చింది. దీని గురించి మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో అందిస్తాను. అసలు నానో డిఏపి అంటే ఏమిటి, దీన్ని ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, దీని ధర ఎంత, దీన్ని ఎప్పుడు ఏ దశలో వాడాలి, ఇది అన్ని పైర్లకు వాడవచ్చా అనే పూర్తి సమాచారం మీరు ఇందులో తెలుసుకోవచ్చు. ముందుగా ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మీకు కొత్త రకం ఎరువులు కానీ ఏదైనా కొత్త రకం మార్కెట్లో వచ్చిన ఎరువులు, అలాగే వ్యవసాయ సమాచారం అంతా నేను డైలీ అప్డేట్ చేస్తుంటాను మీకు వీడియోల ద్వారా. కాబట్టి మీకు నేను పెట్టి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళితే, మనం ఇంతవరకు ఎరువు బస్తాలు కేవలం చల్లడము లేదా విత్తడము ద్వారా మాత్రమే చేశాము. ఇక భవిష్యత్తులో మన గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే, మనము డిఏపి, పొటాషి, ఈ రాక్ ఫాస్ఫేట్ తయారు కావడానికి మన దేశంలో ప్రధానంగా దానికి ఉన్నటువంటి కెమికల్ అనేది మన దేశంలో లేదు. కాబట్టి మనం ఇతర దేశాల ద్వారా మన ఇండియా దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం మన గవర్నమెంట్ వారు కొన్ని వేల కోట్లు సంవత్సరానికి దీని ద్వారా సబ్సిడీలు అనేవి రైతులకు ఇస్తున్నారు. ఈ సబ్సిడీలు ఇవ్వడం ద్వారా మనము గవర్నమెంట్కి ఎక్కువ బడ్జెట్ అవసరం పడుతుంది. అలాగే ఎరువులు ఎక్కువ వాడడం వల్ల కూడా మన పంటలకు దిగుబడి అనేది తగ్గి ముందుకి మన భూమి అనేది సారం కోల్పోయి పంట దిగుబడి అనేది అలాగే నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నానో డిఏపి అనే ఎరువు మార్కెట్లోకి కొత్తగా వచ్చింది. ఈ నానో డిఏపి వాడడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనం ఈ నానో డిఏపి వాడిన తర్వాత మనము ఈ డిఏపి అనే బస్తా వాడకూడదని ఏం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం డిఏపి 2 బస్తాలు వాడే కాడ మనము కేవలం 1 బస్తా వాడి, అలాగే ఈ నానో డిఏపి వాడడం ద్వారా కూడా మనము పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అలాగే మన భూమిలో వేసే డిఏపి మొక్కలకు కేవలము 20-25 మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగతాదంతా వేస్టేజ్ రూపంలో భూమిలో కలిసిపోయి మన భూమి అనేది చౌడు బారే అవకాశం ముందుకు ఎక్కువ ఉంది. కాబట్టి ఈ బస్తాలు అనేవి తగ్గించుకొని ముందులో మనము ఈ నానో డిఏపి అనే ఫర్టిలైజర్ ఎరువులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ నానో డిఏపి ఎప్పుడు వాడాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ముందుగా ఈ నానో డిఏపి అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మన ఈ కోరమండల్ కంపెనీ వారు తయారు చేశారు. ఈ నానో డిఏపి దీన్ని వచ్చేసి 1 లీటర్ బాటిల్ అందుబాటులోకి వచ్చింది. ఈ నానో డిఏపి మనకి పైన పంట వేసిన లేదా విత్తనం వేసిన పైరు మీద మనము 25 డేస్ అంటే 25 రోజులకు ఒకసారి 1/2 లీటర్ ఎకరాకి స్ప్రే చేయాలి. అంటే ఈ కంపెనీ వారు చెప్పిన ప్రకారము వాళ్ళు 1 లీటరు 2 ఎకరాలకి వరకు వాడవచ్చు. కానీ 1 లీటరు 1 ఎకరానికి 2 సార్లు వాడమని చెప్పడం జరిగింది. అంటే మొదటిసారిగా మనము పంట వేసిన 20 రోజులకు ఒక పారి 1/2 లీటరు, అలాగే పంట 20 రోజుల తర్వాత మరి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి అంటే 30 రోజులకు ఒక పారి మరి 1/2 లీటర్ వాడడం వల్ల మనకి ఈ నానో డిఏపి అనేది పూర్తిగా మన చెట్టు తీసుకొని పైరు పెరుగుదల కానీ బలానికి కానీ అలాగే వేరు వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. అంటే 1 లీటరు 1 ఎకరానికి 2 సార్లు స్ప్రే చేయాలని ఈ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. మొదటిసారిగా 20 రోజులకు ఒక పారి, మరి రెండో పారి 30 రోజులకు ఒక పారి. ఈ నానో డిఏపి మనం ఇతర పురుగు మందులతో కానీ తెగుల మందుతో కానీ కలిపి కూడా వాడుకోవచ్చు. దాని నుండి నష్టం లేదని చెప్పడం జరిగింది. ఈ నానో డిఏపి వాడడం వల్ల రైతులకి మన ఎరువు బస్తాల మీద పెట్టుబడి తగ్గుతుంది. అలాగే భూమి కూడా మనకి సారం కోల్పోకుండా ఉంటుంది. మనకి రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. కేవలం 1 లీటరు 1 ఎకరానికి మాత్రమే. దీని ధర వచ్చేసి కేవలం 600 రూపాయలు మాత్రమే ఉంది. అంటే 1 ఎకరానికి ఒకసారి ఖర్చు 300 రూపాయలు. ఇంకో రెండవ పారి స్ప్రే చేస్తాం కాబట్టి 1 లీటరు 600 రూపాయలు మనం ఎకరా స్ప్రే చేసుకోవచ్చు. మనము 2 బస్తాల డిఏపి వాడే కాడ 1 బస్తా మాత్రమే పంటకి వేసి దాని ప్లేస్లో మనము ఇప్పుడు డిఏపి వచ్చేసి మనకి 1350 రూపాయలు 1 బస్తా లభిస్తుంది. మనం అందులో సగం చేసినా కూడా మనకి 600 రూపాయలు, అంటే సగము 2 బస్తాలు ఖరీదు పడేది కేవలం 1 బస్తానే మాత్రమే వాడి ఈ నానో డిఏపి మీరు పైన స్ప్రే చేయడం ద్వారా మనకి అదే బస్తాకి రిజల్ట్ అనేది రావచ్చని కంపెనీ వారు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఇప్పుడు వేసినటువంటి పంటలకు మనము ఈ నానో డిఏపి 1/2 లీటరు అంటే ఎకరానికి 1/2 లీటరు 25 రోజులకు ఒక పారి
మరి 30 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం ద్వారా మనకి ఈ నానో డిఏపి అనేది మన భూములకి అయితే డిఏపి ఎలా వేస్తే ఎలా పనిచేస్తుందో అదేవిధంగా మనకి ఈ నానో డిఏపి కూడా పైన ఆకుల ద్వారా పిచికారీ చేస్తే మనకి ఈ ఎరువు అనేది ఆకుల ద్వారా చొచ్చుకెళ్ళి మనకి వేరు వ్యవస్థకు అలాగే పుష్పానికి అంటే పూత బాగా రావడానికి చాలా వర్క్ బాగా చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పటి నుంచి మీరు బస్తాలు పెట్టుబడి తగ్గించి దాని ప్లేస్లో ఈ నానో డిఏపి అనే ఎరువును ఎకరానికి 1 లీటరు 2 సార్లు స్ప్రే చేయండి. మనకి పెట్టుబడి తగ్గుతుంది, అలాగే దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. మన భూమి కూడా సారం కోల్పోకుండా సారవంతంగా తయారవుతుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి మనం వేసే ప్రతి ఒక్క పంట అంటే అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు మీరు ఇతర పురుగు మందులతో కానీ తెగుళ్ళ మందులతో కానీ కలుపుకొని వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ నానో డిఏపి అనేది మనకి ప్రధానంగా దీంట్లో భాస్వరము ఎక్కువగా ఉంటుంది. 2% నత్రజని, 5% భాస్వరం ఉంటుంది. 0% అంటే పొటాషియం పర్సెంట్ ఏముండదు. మన డిఏపిలో అయితే 18 అంటాము. అదే నానో డిఏపిలో వచ్చేసి 250 అనే నెంబర్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి రైతు సోదరులు ఈ నానో డిఏపి వాడి మన భూమిని మన పంటని అధిక పెట్టుబడి లేకుండా తగ్గించుకొని సారవంతంగా చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు పెట్టుబడి కానీ అలాగే ఒక బస్తా తీసుకొని పోవాలంటే మార్కెట్లోకి వెళ్ళి దాదాపుగా మనకి ఒక 50 రూపాయలు ఖర్చు వస్తుంది. అలాగే మనము 1 లీటర్ తీసుకొచ్చినామనుకో మనకి ఆటో బాడీకి లేకుండా మనం తీసుకొని రావచ్చు. కాబట్టి రైతు సోదరులు మన ఈ కొత్త రకం నానో డిఏపి మార్కెట్లోకి వచ్చింది కాబట్టి మీరు కూడా మీ పంటలకు వాడి దాని రిజల్ట్ చూసుకొని మిగతా రైతులు కూడా చెప్పి మన పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, మన దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ సూచనలు పాటించండి. ఎందుకంటే ముందుకు కూడా మనము ఈ కెమికల్ ఫర్టిలైజర్ అనేవి ఎక్కువ బస్తాల రూపంలో కాకుండా ఈ ద్రవ రూపంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పటి నుండి మనము అలవాటు చేసుకుంటే రాబోయే కాలంలో కూడా మనము మందముట్లను తగ్గించుకొని దీని ద్వారా పంటను దిగుబడిని పెంచుకోవచ్చు.